మనందరికీ తెలుసు, గత ప్రభుత్వం తెలంగాణ ఇస్తే తెలంగాణలో రైతుల పాలిట పెద్ద గుదిబండగా మారిన ప్రభుత్వం ఎన్ని విన్నపాలు చేసినా ఎంతమంది చెప్పినా ఇవాళ ఒక నియంత్రిత ధోరణితోని తన ఇష్టారాజ్యంగా ధరణి పోర్టల్ తెచ్చి ఇవాళ రైతులకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టిన ధరణి పోర్టల్ ఇవాళ మన ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి స్వయాన తెలంగాణ రాష్ట్రంలో పడుతున్న రైతుల ఇబ్బందులు ఈ ధరణి వల్ల వర్ణాతీతం చెప్పాలంటే ఒక దశలో రైతులు ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ చుట్టూ, సిఎల్ఆర్ చుట్టూ ఎంతమంది ఎన్ని ఆఫీసులకు మొరబెట్టినా ఎంతమందికి మొరబెట్టినా తన సమస్య మాత్రం తీరలేదు. చివరకు కొన్ని కార్యాలయాలకు పోయి రైతులే స్వయాన ఇలా ఎంఆర్ఓ మీద కానీ ఆర్డీఓల మీద కానీ దౌర్జన్యాలు చేసి పెట్రోల్ పోసిన దాఖలాలు ఉన్నాయి. అంటే ధరని అంత విసుగు చెందించింది ఆ రోజు. అయినా ఆ ప్రభుత్వం, ఆ కుటుంబ పాలన అధికారులు చెప్పినా ప్రజాప్రతినిధులు చెప్పినా వినలేదు, వినిపించుకోలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారి స్వయాన ఈ రాష్ట్ర రైతుల ఇబ్బందులు కనుగొని మనము ఎన్నికల ముందు ధరని ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబడే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రైతు బిడ్డ కాబట్టి, మన పాలమూరు ముద్ద బిడ్డ కాబట్టి గ్రామీణ స్థాయిలో రైతులకున్న ఇబ్బందులు, ఆ గ్రామంలో ఉండే ఇబ్బందులన్నీ కూడా స్పష్టంగా ఒక రైతు బిడ్డ కాబట్టి వారికి అన్ని కష్టాలు తెలుసు, ఆ యొక్క సమస్యలు తెలుసు. ఆ సమస్యలకు పరిష్కారం ఏ విధంగా చేస్తే బాగుంటుందో మరి ఆ యొక్క ముఖ్యమంత్రికి తెలుసు కాబట్టి, అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టిన నాయకుడు కాబట్టి వారు కూడా దీంట్లో ధరణి వల్ల ఉన్న ఇబ్బందులు కూడా గ్రహించి ఇలా ఎన్నో మార్పులు తేవలసిన అవసరం ఉందని చెప్పి ఎక్కడ ఈ యొక్క నిర్ణయాన్ని ఈ భూభారతి గతంలో ధరణి లాక మళ్ళా రైతుల పాలిట ఇబ్బందులు కావద్దు, అధికారులకు కూడా ఇబ్బందులు కావద్దు, ప్రభుత్వం కూడా ఇబ్బందులు పడవద్దనే ఒక సంకల్పంతో అన్ని విధాలు అందులో ఉన్న ధరణిలో ఉన్న లొసుకులన్నీ సరిచేసి మన కొత్త చట్టాన్ని రైతులకు అందుబాటులో తేవాలంటే అరటి పండు వలిచినట్టుగా చట్టం ఉండాలి, ఎవరికి ఇబ్బంది కావద్దు, సునాయాసంగా అమలు జరగాలని చెప్పి ఇలా గతంలో గ్రామీణ వ్యవస్థలో మనమందరం, మేము కూడా చిన్నప్పుడు, నేను ఒక సర్పంచ్గా ఉన్నప్పుడు, మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు సునాయాసంగా ఒక రైతుకు పని పడ్డదంటే మనమందరం గ్రామీణ ప్రాంతంలో అందుబాటులో ఉండేవాళ్ళం. ఒక రైతు చనిపోతే ఆ యొక్క రైతు వారసులకు తన ఆస్తిని పంపకం చేయాలంటే ఒక ఎంఆర్ఓ తన దరఖాస్తు పెడితే ఆ ఎంఆర్ఓ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పంపిస్తే గ్రామీణ స్థాయిలో విఆర్ఓ ఉండి ఒక పంచనామా కండక్ట్ చేసి రచ్చబండ కాడ కానీ గ్రామ పంచాయత్ కార్యాలయం కాడ కానీ ఒక పంచనామా కండక్ట్ చేస్తే ఫలానా ఎల్లయ్య చనిపోయాడు, ఆయనకు వారసులు ఎవరు అని చెప్తే ఆ గ్రామ పెద్దలు కానీ అక్కడ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ విఆర్ఓ తీసుకొని రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఒక పంచనామా చేస్తే ఈ ఆస్తికి చనిపోయిన ఎల్లయ్య వారసులు వీళ్ళకి బాగా పరిష్కారం కావాలి, విరాసత్ కావాలంటే ఒక 10-15 రోజులలో వారికి విరాసత్ అయిపోయింది. ఇవాళ పరిస్థితి చూస్తే మనందరం తెలుసు, ఈ ధరణి వచ్చిన తర్వాత ఏమైంది అందరికి తెలుసు. గొప్ప మహానుభావులు అంటారు, 84,000 పుస్తకాలు చదివిన మహానుభావులు
మరి ఏం చదివిందో తెలియదు కానీ మనందరికి తెలిసిపోయింది ఆయన చదివిందో మనకు ధరని వల్ల అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఆ ధరని ఇవాళ గ్రామీణ స్థాయిలో ఒక నెపం పెట్టి విఆర్ఓల మీద, రెవెన్యూ ఇన్స్పెక్టర్ల మీద, ఎంఆర్ఓల మీద, ఆర్టీఓల మీద